ప్రత్యూష అనగానే మనకు వినపడేది ఒక బడ్డింగ్ యాక్ట్రెస్, ఒక హీరోయిన్. 2000, 2001, 2002లో చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమాలు తీసినటువంటి యాక్ట్రెస్ ప్రత్యూష. కానీ సడన్గా 2002లో తను చనిపోతుంది. దేనికి చనిపోయిందని చెప్పేసి పోస్ట్ మార్టం చేసినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమని చెప్తుందనంటే తన మెడ నులిమి చంపేసినట్టు పోస్ట్ మార్టం రిపోర్ట్ చెప్తుంది. సో వాళ్ళ మదర్ ఏమని చెప్తుందనంటే తన బ్యూటీ పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థ్ రెడ్డి అనే మనిషి వస్తాడు. సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష ఇద్దరు కలిసి రిలేషన్షిప్లో ఉన్నారు. సో ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డితో బయటికి వెళ్తుంది. సిద్ధార్థ్ రెడ్డితో బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి రానటువంటి ప్రత్యూష ఏమైంది దానికని తెలిసినప్పుడు చనిపడి ఉంటుందన్నమాట. సో అప్పుడు అమ్మ సిద్ధార్థ్ రెడ్డితోనే వెళ్ళింది కదా అని చెప్పేసి అతని మీద కేసు బుక్ చేస్తుంది. కేసు బుక్ అయిన తర్వాత ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉందో గొంతు నిలిపి చంపేశారని, సో ఆ సిద్ధార్థ్ రెడ్డియే గొంతు నిలిపి చంపేసిండని చెప్పేసి ఆ పోస్ట్ మార్టం బయటకు వస్తుంది. అన్ని టీవీ ఛానల్స్ అన్నీ కూడా సిద్ధార్థ్ రెడ్డి తప్పు చేశాడని అంటారు. అలా అతనికి శిక్ష కూడా పడుతుంది. శిక్ష పడిన తర్వాత బెయిల్లో బయటకు ఉన్నాడు. ఇప్పుడు ఇదే సిద్ధార్థ్ రెడ్డి ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఏమని చెప్పిందనంటే ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు గొంతు నిలిపి చంపినట్టు, ఎలాంటి ఎవిడెన్సెస్ లేవు రేపు జరిగినట్టు. ఇప్పటికీ దాదాపు 24 సంవత్సరాలు అయింది కాబట్టి ఆ ఎవిడెన్సెస్ సరిపోవని చెప్పేసి ఆ సిద్ధార్థ్ రెడ్డిని విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసింది. సో ఎలాంటి రేప్ జరగలేదు, ఎలాంటి గొంతు నిలిపి చంపేసినట్టు ఎలాంటి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేవు కాబట్టి సిద్ధార్థ్ రెడ్డిని మేము వదిలిపెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మన్మోహన్ సింగ్ జడ్జి బెంచ్ అయితే చెప్పింది. సో ఇది నిజంగానే ప్రత్యూష రెడ్డిని రేప్ చేసి చంపారా, లేకపోతే ప్రత్యూష రెడ్డిని లేదు రేప్ చేసి చంపలేదు, తను ఏదో ఇద్దరు కలిసి, సుప్రీంకోర్టు ఏమని చెప్తుందంటే ఇద్దరు కలిసి చనిపోదాం మనము, మన ఇద్దరి ప్రేమ వివాహాన్ని అందరూ వద్దుంటున్నారు కాబట్టి మరిద్దరం పాయిజన్ తీసుకొని చనిపోదాము అనే ఇంకో కాన్స్పిరసీ థియరీ కూడా ఉంటుందన్నమాట. ఏదైపోతేనేమి ఒక బడ్డింగ్ యాక్ట్రెస్ ఈరోజు మన తెలుగు అమ్మాయి, ఒక ప్రత్యూష అనే అమ్మాయి, ఒక తెలుగు యాక్ట్రెస్, ఒక పెద్ద పొజిషన్లో ఉండాల్సినటువంటి యంగ్ యాక్ట్రెస్ 2002 తన వయసు 22 సంవత్సరాలు అప్పుడే చనిపోవడం నిజంగా బాధాకరం. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ప్రత్యూష రెడ్డి ఇలా చనిపోయింది అనుకుంటున్నారు? థ్యాంక్ యూ.